హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. టాక్సిక్ అమెరికా రివ్యూ అయితే వచ్చేసింది. జనరల్గా ఏంటంటే ఆగస్టు 26కి ఇక్కడ రిలీజ్ అవుతుంది ఇండియాలో, ఒక రోజు ముందు అమెరికాలో రిలీజ్ అవుతుంది కాబట్టి అమెరికా రివ్యూ అయితే వచ్చేసింది. మరి ఏం చెప్తున్నారు అందరూ? ఒపీనియన్ ఏంటి? హిట్టా, ఫట్టా, లేకపోతే సినిమా సూపర్ సక్సెసా అనేది మన ఈ పర్టికులర్ వీడియోలో అయితే చూద్దాం. మీరు అయితే లాస్ట్ వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొంచెం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం కొంచెం అనుకోని సంఘటన జరగటము, అది ఆ మైకులు పెట్టినటువంటి సెట్ కూలిపోవటము, కొంచెం ఇది స్టార్టింగే కొద్దిగా ఒక బ్యాడ్ లక్తో స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. సో అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు, కానీ ఏదో కొంచెం కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాక్చువల్గా ఏదైనా సరే అంత మరి ఓవర్గా అంటే సినిమా అంటే పిచ్చి ఉండాలి, కానీ అంత ఓవర్ పిచ్ అయితే జనరల్గా ఉండకుండా ఉండడం అనేది మంచిది. మీ లైఫ్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాశనం చేసుకోకండి సినిమా కోసం. ఎందుకంటే రేపు పొద్దున ఏం జరిగినా మీకు మీరే బాధ్యులు అవుతారు, కానీ సినిమా హీరోలు అయితే ఖచ్చితంగా బాధ్యులు కారు. అది కేవలం వినోదం కోసం మాత్రమే వెళ్ళాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి, అంతే. దట్స్ ఇట్, మర్చిపోవాలి. ఎండ్ ఆఫ్ ద డే మనము, మన లైఫ్, మన సంపాదన, ఇదంతా ఒక సైడ్ అనమాట. సో సినిమాని కేవలం వినోదంగా మాత్రమే తీసుకోండి, ఓకే? దాన్ని మరీ మనసుకి తీసుకొని, ఆర్ట్కి తీసుకొని, పిచ్చెక్కించుకొని అలా గోడలెక్కి, బిల్డింగులెక్కి మీ జీవితాలను మాత్రం అనవసరంగా రిస్క్లో అయితే పెట్టుకోకండి. హీరోలు కూడా ఇదే చెప్తున్నారు అనమాట. సో ఇంకా రివ్యూలో కనుక వెళ్తే యాక్చువల్లీ చెప్పుకోవాలంటే మిక్స్డ్ ఇది అనేది కనపడుతుంది. అయితే స్టోరీ పరంగా చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ అదే మళ్ళీ అండర్ వరల్డ్ కైండ్ ఆఫ్ కథనే, అదే తుపాకులు, అదే కత్తులు, అదే గోవాలో. అంటే ఒకప్పుడు గోవా అనేది ఏంటంటే పోర్చుగీస్ కింద ఉండేది. ఇప్పటికీ గోవాలో అప్పుడిప్పుడు పుట్టిన పాత జనరేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి స్టిల్ పోర్చుగీస్ పాస్పోర్ట్ కూడా ఇస్తుంటారు అనమాట. దగ్గర దగ్గర 500-600 సంవత్సరాలు పోర్చుగీస్ వాళ్ళ పరిపాలనలోనే ఉందన్నమాట గోవా. సో అందుకని చెప్పేసి ఆ గోవాలో కొంత గ్యాంగ్స్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఒక గ్యాంగ్స్టర్ తర్వాత ఇంకో గ్యాంగ్స్టరు, ఇంకొక గ్యాంగ్స్టర్ని ఎలా తొక్కేశారు, తర్వాత ఈ పర్టికులర్ గ్యాంగ్స్టర్ ఎలా ఎదిగారు అనేది మొత్తానికైతే ఎండ్ ఆఫ్ ద డే గ్యాంగ్స్టర్కి సంబంధించినటువంటి ఒక రివెంజ్ కథ అనమాట. ఇది వచ్చేసి టాక్సిక్ చెప్పాలంటే. అయితే దీంట్లో ఒక లవర్ రివెంజ్ తీర్చుకోవటము, తర్వాత ఒక సిస్టర్ రివెంజ్ తీర్చుకోవటము, సో కొడుకు, ఇలా రకరకాల రివెంజ్లు, అంటే కొడుకు ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు. సో అన్ని రకాల రివెంజ్లకి సంబంధించినటువంటి సినిమా. అదర్ దాన్ దట్ ఏంటంటే యాక్టింగ్ పరంగా చూసుకుంటే యష్ 100% డౌట్ లేదు. 4 years తర్వాత యష్ సినిమా వచ్చింది. అందరూ ఏంటంటే జస్ట్ వెయిటింగ్, టాక్సిక్ ఎప్పుడు వస్తుంది. రీసెంట్గా చూసుకుంటే కొన్ని వార్తలు టాక్సిక్ ఓటీటీ ఎవరు కొనట్లేదు, అందుకే డిలే అవుతుంది, అది ఇది అని చెప్పి కూడా అన్నారు. సో మొత్తానికి వస్తున్నటువంటి అమెరికా నుంచి వస్తున్నటువంటి ఒపీనియన్ ఏంటంటే యాక్చువల్గా సినిమా బాగుంది, యష్ యాక్టింగ్ బాగుంది, నయనతార యాక్టింగ్ బాగుంది, కిరాద్వాని యాక్టింగ్ బాగుంది, అందరూ యాక్టింగ్ పరంగా, పెర్ఫార్మెన్సెస్ పరంగా అందరూ అయితే ఇరగదీశారు. కానీ కొన్ని సీన్స్లో వాయిలెన్స్ విపరీతంగా ఉంది. కొన్ని కొరియన్ సినిమాలు ఇలాంటి వాటిలో ఏంటంటే కొరియన్ అంటే హాలీవుడ్లో కూడా మరి అంత ఓవర్ వైలెన్స్ ఉంటుంది, కానీ కొన్ని వైలెన్స్లు మరి అసలు ఒక్కొక్కసారి కత్తులు మెడకాయల్లోంచి వెళ్ళిపోవటము, బాడీ సగం అయిపోవటము, ఇలా తిరిగిపోవటము, కొంత ఇది మరి ఓవర్ వైలెన్స్ అనమాట. హాలీవుడ్ సినిమాల్లో వైలెన్స్ ఉంటుంది, కానీ మరీ ఇలాగ అసలు బాడీ తిరగలైపోవటం, మెడకాయ ఊడిపోవటం అని ఈ టైప్ వైలెన్స్లు పెద్దగా అంతా ఉండవు. జస్ట్ ఒక ఫైట్లు, వైలెన్స్లు, గన్ తోటి కాల్చుకోవటాలు ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఏంటంటే కొంత ఓవర్ వైలెన్స్ ఉందని ఒకటి. తర్వాత కియారా అద్వానీకి, హీరోకి, యష్కి సంబంధించినటువంటి కొన్ని సీన్లు కూడా కాస్త మరి కొంచెం యంగ్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూత్ కూడనటువంటి కొన్ని సీన్లు ఉన్నాయి. బట్ ఇవాళ రేపు అలాంటి సీన్లు ప్రతి దాదాపుగా అన్ని సినిమాల్లో ఉంటున్నాయి. ఎందుకంటే ఓవర్ బడ్జెట్ సినిమాలలో ఏంటంటే ఇప్పుడు అలాంటి సీన్లు పెట్టకపోతే వాళ్ళకి డబ్బులు రావు. ఇప్పుడు యానిమల్ ఉంది చూడండి, యానిమల్ కూడా ఆల్మోస్ట్ అదే అసలు ఒక ఇంగ్లీష్ సినిమా చూసినట్టే ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఆల్మోస్ట్ అలానే ఉండింది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు ఇది ఎక్కువ వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఇంగ్లీషు, కన్నడ ఈ 2 లాంగ్వేజ్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ తెలుగు, మిగిలిన అదర్ లాంగ్వేజెస్లో కూడా వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. ఇంకొంత సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏమంటున్నారు అంటే దగ్గర ఇది యానిమల్ లాగానే ఉంది, పెద్ద డిఫరెన్స్ అనేది ఏం కనిపించట్లేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే యాక్చువల్గా సినిమా విజువల్స్, మ్యూజిక్, యాక్టింగ్ ఇలా చూసుకుంటే అన్ని రకాలుగా 100% బాగానే ఉంది. గీతు మోహన్ దాస్ డైరెక్షన్ కూడా బాగా చేశారు. హీరో గడ్డం లేకుండా యష్ని చూడగలుగుతామా లేదా అని అనుకున్నాము, కానీ అది కూడా చూడగలిగాము, ఎంజాయ్ చేసాము, బాగానే ఉంది. బట్ కొత్తదనంగా అంటూ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేజీఎఫ్ తీసుకోండి. కేజీఎఫ్ ఏంటంటే కొత్తగా
అంటే అప్పటికప్పుడు ఆ ఒక ఈ ఫ్లేవర్ ఏదైతే ఉందో మనం ఎప్పుడు తిననటువంటి ఫుడ్ టేస్ట్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలాగే కేజీఎఫ్ ఆ ఫ్లేవర్ అనేది వచ్చిందనమాట. ఇది ఏంటంటే కాస్త ఆ సినిమాలన్నీ కలగప్పులుగా చేసి అవన్నీ మిక్స్డ్ కలిపి కొడితే ఎలా ఉందో అలానే ఉంది తప్ప పెద్దగా కొత్తగా ఏమి లేదు. రివెంజ్ ఇప్పుడు అన్నదమ్ముల రివెంజ్ అనేది కామను, లేకపోతే హీరో తండ్రి కొడుకుల రివెంజ్ కామను, తర్వాత చెల్లి రివెంజ్ తీర్చుకోవడం కామను, తర్వాత లవర్ రివెంజ్, ఇవన్నీ పాత కథలే. కథల్లో పెద్ద కొత్తదనం ఏం లేదులే కానీ కొంత విజువల్స్ కానీ అవి కానీ కొంత స్టైలిష్గా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే యాక్చువల్గా ఆ స్టైలిష్ విజువల్స్, తర్వాత దానికి దగ్గర ఫైట్స్, దానికి దగ్గర వాయిలెన్స్ ఇవన్నీ ఉండడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే యానిమల్ని కొంచెం అక్కడ యానిమల్ని కేజీఎఫ్ని కలిపితే మిక్స్డ్గా అది ఇది కలిపి తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది అంతే తప్ప స్పెషల్గా అంటే టాక్సిక్లో ఒక మనం కొత్త స్టోరీ చూడబోతున్నాము, ఏదైనా ఒక కొత్తదనం చూడబోతున్నాము అన్న ఫీలింగ్ రాలేదు అని అంటున్నారు అన్నమాట. కేజీఎఫ్ చూసాము, సలార్ చూసాము, కల్కి చూసాము. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా కొంత వాయిలెన్స్తో పాటు ఏంటంటే ఏదో ఒక కథని క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలా క్రియేట్ చేసిన కథలో హీరో వెళ్ళటము, అందరినీ చంపటము. సో ఇది కూడా అంతే, కొంత గోవా బ్యాక్ డ్రాప్లో నడుస్తున్నటువంటి రొటీన్ సంబంధించిన కథ తప్ప స్పెషల్గా ఒక డిఫరెంట్గా అని అనిపించలేదు. కానీ బట్ ఓవరాల్గా చూసుకుంటే యష్ మాత్రం ఇరగదీశాడు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఇరుముడికి టాక్సిక్కి కూడా డిస్కషన్లు, అంటే ఇప్పుడు ఈ థియేటర్లనే తీసేస్తారు, టాక్సిక్ ఇంకా ఊత కోసేస్తుంది, 1000 కోట్లు కొట్టేస్తుంది, 500 కోట్లు కొట్టేస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇరుముడి ఏమో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, టాక్సిక్ ఏమో జనరల్గా ఏంటంటే ఇక వైలెన్స్ రిలేటెడ్ స్టోరీ కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ టాక్సిక్ మరి ఇక రేపు ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఎలా ఫీల్ అవుతారు జనాలు, రొటీన్ లాగా ఉందంటారా, పాచిందగా పచ్చడి లాగా ఉందా, లేదు యష్ కొత్తగా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే యష్ డిఫరెంట్గా కనపడుతుంటాడు, స్టైలిష్ మేకింగ్ ఉంటుంది, కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కలిపితే ఏంటంటే మనం అలా ఒక కేజీఎఫ్ యానిమల్ ఇవన్నీ కలిపి మిక్సీలో పోసి తిప్పి ఒక కాక్టైల్ జ్యూస్ తయారు చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది తప్ప కొద్దిగా అంటే అనుకున్నంత గొప్పగా ఏదో మనం యష్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడబోతున్నాము అన్నట్టు లేదు. ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ వచ్చేసి యానిమల్ని కొంత అందరూ చూపించిన విధంగా చూపించుకుంటూ వచ్చాడు, డిఫరెంట్ స్టైల్లో, బట్టలు లేకుండా హీరో తిరగడం అని, స్కూల్లో గన్ తీసుకొని వెళ్ళడం అని చెప్పేసి, పెళ్లి జరుగుతుంటే ఆమెని అక్కడే ఆగం చేయడం, ఇలాంటివి ఏవో అంటే కొత్త ఒక డిఫరెంట్ లోకాన్ని సృష్టించాడు అనమాట. దాంతో ఏంటంటే యానిమల్ జుమ్మన ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే ఒక సినిమా లాజిక్ని కానీ, ఒక సినిమా కథ, ఒక సినిమా ఎమోషన్ వీటన్నిటిని బ్రేక్ చేసి వీళ్ళు ఎలా తీసినా సరే చూసేవాడు చూడాల్సిందే అన్నట్టు తీసి ఇట్లు కొడుతున్నారు. స్లోగా ఏమవుతుందంటే జనాల టేస్ట్ కూడా కొంత మారిపోతూ వస్తుంది. ఇంకా తినగబోయే తీయగుండులాగా ఇప్పుడు ఇలాంటి కథలు ఎంతసేపటికి డిగి అనడము, ఒక స్టైలిష్ మేకింగ్ అన్నారు, అమ్మాయిలు పెట్టడం, ఈ రొటీన్కి ఇంకా అలవాటు పడినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు మళ్ళీ స్లోగా వెనక్కి వస్తున్నారేమో అన్నట్టయితే అనిపిస్తుంది. అయితే 100కి 100% అయితే టాక్సిక్ సూపర్ ఉంది అని అయితే మాత్రం ఎక్కడ రివ్యూలో ఎవరు చెప్పట్లేదు. కానీ 2 స్టార్స్ అంటారు, 3 స్టార్స్ అంటారు, కొందరు సూపర్ ఉందంటారు, కొందరు యానిమల్ లాగా ఉందంటారు, కొందరు కేజీఎఫ్ లాగా ఉందంటారు, కొందరు నార్మల్గా ఉందంటారు తప్ప. కానీ టాక్సిక్ అద్రిపోయింది సినిమా అని మాత్రం పెద్దగా ఎవరు చెప్పట్లేదు అనమాట.